ఎంత ఉన్నోళ్ళైనా ఎంత లేనోళ్ళైనా ఒకసారి చచ్చిపోతే మళ్ళా బతుకుడు అనేదే ఉండదు. ఎన్ని పైసలు ఖర్చు చేసినా పానం తిరిగి రాదు. ఆశలు వదులుకున్న మనిషి లేచి కూర్చునుడు సాధ్యం కానే కాదు. సినిమాలల్లా ఫ్యాంటసీ కథలల్లా పానం తిరిగి వస్తుంది కావచ్చు, చచ్చిపోయిన మనిషి బతికి బాట పొంటి నడుచుకుంటూ వస్తాడు కావచ్చు, కానీ నిజంగా జరుగుతుందా? అస్సలు జరగదు. కానీ ఇక్కడ జరిగింది. భయపడకుండా చూడుండ్రి జర. ఇగో ఈ పెద్ద మనిషి 8 ఏళ్ల కింద చచ్చిపోయి యమధర్మరాజుతోని ఎన్టీఆర్ తీరుగా ఎనలేని పోరాటం చేసి మళ్ళా బతికొచ్చిండు. ఓ చుట్టూ మెరుపు తీరుగా వెలుగులు రావాలి గాని అందరి తీరుగానే భుజం మీద తువ్వాలేసుకొని కండ్లద్దాలు పెట్టుకొని కామన్ గానే ఉన్నాడు కదా అని అంటారా? నమ్మకపోతే చచ్చిపోయినట్టు సాక్ష్యంగా డెత్ సర్టిఫికేట్ కూడా ఉన్నది, సక్కదనంగా చూడుర్రి. సరే గాని ఏమో మాట్లాడుతున్నాడు చెప్పనీరు అంటారా? అయితే నువ్వు వివరంగా చెప్తున్నాడు. సర్టిఫికేట్ సృష్టించి నా 5 ఎకరాలు డెత్ సర్టిఫికేట్ ఇచ్చి నామా సత్యనారాయణ గారి అయిన భూమి మొత్తం ఆక్రమించేసుకుంటాం. నాకు పెన్షన్ రాదు, నాకు రైతు భరోసా డబ్బులు రావు, ఇంకేమీ రావు నాకు. అగో అదా అట జరిగిన అసలు ముచ్చట. మల్ల సత్యం అనే ఈ పెద్ద మనిషి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం చిన్నగొల్లగూడెం అనే ఊర్లు ఉంటాడట. ఇక అదే ఊర్లో ఆయనకు 5 ఎకరాల అసైన్డ్ భూమి ఉన్నదట. ఇక దాన్ని కాజేస్తానికి నామా సత్యనారాయణ అనే మనిషి మల్ల సత్యాన్ని 8 ఏళ్ల కిందటనే ఏర్పడకుండా చంపేసింది అన్నట్టు. ఈ పెద్ద మనిషి 4 బిడ్డల పెళ్లి చేసి అత్తగారింటికి సాగనంపిండట. ఇక ఉన్నొక్క కొడుకు బతుకు తెరువు కోసం వేరే ఏరియాకు పోయి ఉంటుండట. ఇంకేమున్నది, ఇదే మంచదునని నామా సత్యనారాయణ పెద్ద మనిషి చచ్చిపోయినట్టు, ఆయనకు ఒకతే కూతురు ఉన్నట్టు, ఆ కూతురు కూడా నామా సత్యనారాయణ భార్య అయినట్టు దొంగ సర్టిఫికేట్లు పుట్టించిందట. దీంట్లో కొందరు సర్కార్ ఆఫీసర్లు కూడా మంచిగానే సాయం చేసిరట. ఇక ఈ మోసం తెలియని పై ఆఫీసర్లు భూమిని నామా సత్యనారాయణ భార్య పుష్పవతి పేరు మీదకి మార్చిరట. అందుకే నేను బతికే ఉన్నరా దేవుడా అని తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి మొర పెట్టుకుంటున్నాడు. దొంగ సంతకాలు పెట్టిన వాళ్ళను పెట్టించిన వాళ్ళని అందరినీ లోపటేసే పని చేస్తున్నట్టు ఇప్పుడు ఆఫీసర్లు. చూడురి ఎట్లున్నదో కత్తిగా. ఆస్తుల కోసం బతుకున్న వాళ్ళని చంపుతున్నారు, సచ్చిన వాళ్ళని బతుకున్నట్టు కాగితాలు పుట్టిస్తున్నారు. ఇంకా నయం ఆయనతో ఈ మల్ల సత్యం అనే పెద్ద మనిషిని నిజంగానే చంపి భూమి దక్కించుకోవాలని ఆలోచన చేయలేదు. కాలం మారుతున్నా కొద్దీ మనుషులు రాక్షసులు అవుతున్నారు. ఇట్లయితే ఇంకా ముందు ముందు ఎట్లనో ఏమో పోరిగా. దొంగోనికి చెప్పే లాభం అనేది ఎన్నడో వెనకటి ముచ్చట. ఇప్పుడు దొంగోళ్ళు చెప్పులు, చెంచాలు, బజ్జీల బండి కాడ బోండాలనుకుంటా షీప్ గా ఆలోచన చేస్తలేరు. కొడితే బాజాప్తా బ్యాంకు సొమ్ముకే సూటి పెట్టి బరాబర్ లూటి చేస్తుర్రు. దానికి ధూమ్ సినిమా రేంజ్ లా ప్లానింగ్ తోని పనే లేదు. ఓ కారు తాడుంటే చాలు మా పనితనం చూయించి పైసలు గమాయిస్తామని నిరూపిస్తారు. ఇట్లా అదేందో గాని మనం అక్కరుండి అన్ని ఆప్షన్లు కరెక్ట్ కొత్తి 500 అని కొట్టినా గానీ సారీ ఏటీఎం మిషన్ల పైసలు అయిపోయినాయి అని చూయిస్తుంటది. అదే దొంగగాలు ఎత్తుకుపోయి ఏటీఎంలలో మాత్రం పక్కా పైసలు ఉంటాయి. చూస్తుంటే బ్యాంకుల తానకంటే పర్ఫెక్ట్ లెక్కలు ఈ దొంగల తానే ఉన్నట్టున్నాయేమో మరి. ఒడిశాల తురగడియా మార్కెట్ కాడ రాత్రిపూట రప్పరప్పొచ్చి ఏటీఎం చోరీకి ఎగ్దం ప్లాన్ వేసిరి మసిబట్టం ఒక పోళ్ళు. ఇక వాళ్ళు వచ్చిన కారుకు తాళ్ళు కట్టి ఏటీఎం మిషన్ బర్ర బయటికి గుంజిరి. ఇట్లా మిషన్ బయటికి రాగానే తాడుతో అమాంతం అవతల రోడ్డు గుంజుకపోని చూసిరు గాని గాసరం గంగల కలిసి తాడు పుట్టుక్కున దిగింది. దాంతోని మళ్ళా వెనకకొచ్చి టీమ్ స్పిరిట్ తోటి ముగ్గురు గుడి ముద్దుగా మళ్ళా దానికి తాడు గట్టి తీరా బండి అని స్పీడ్ మీద వేసుకపోయారు ఇట్లా ఏటీఎం మిషన్. ఏం తక్కువ దగ్గర 200 మీటర్ల దాకా ఇట్లనే ఏడ్చుకుంటూ పోయిరట. అటెం కండ్లున్న పైసలు తీసుకొని పరారేరట. ఇక సీసీటీవీ ఫుటేజ్ తీసి కేసు రాసి దొంగగాలం దొరకబట్టే పనులు ఉన్నారు పోలీసులు ఇప్పుడు. కానీ చూడురే, కస్టమర్లకు కష్టం కావద్దని సవలతుల కోసం ఏటీఎం పెడితే అదే ఏటీఎం దొంగలకు ఎనీ టైం మనీ మిషన్ లెక్క అయిపోయింది. అయినా గంత పెద్ద మిషన్ తాడుతో గుంజితే సప్పుడు వస్తుంది, ఎవరన్నా వస్తే దొరికిపోతామన్న భయం కూడా లేకుండా అంత ధైర్యంతో వేసుకపోయిరంటే మరి ఎన్నొద్దుల సందిరెక్కి చేసిర్రో ఏం కథనో.